అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు 11 మంది అండి. అందులో జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడితే ఉన్న 10 మంది ఎమ్మెల్యేలే. ఈ 10 మందిలో ఒక 5గురు, 6గురు బాగా యాక్టివ్గా ఉంటారు. మిగిలిన 4గురు కూడా అంత యాక్టివ్గా ఉండరు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, బూచేపల్లి శివప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా యాక్టివ్గానే ఉంటారు. పార్టీ పరంగా పార్టీ వాయిస్ వినిపించడంలో కానీ, ఎప్పటికప్పుడు జగన్ గారిని కలవడంలో కానీ, సోషల్ మీడియాలో కానీ యాక్టివ్గా ఉంటారు. కానీ ఈ సుధా గారు, విరూపాక్ష అండ్ ఇంకొంతమంది సైలెంట్గా ఉంటారనమాట. అంత యాక్టివ్ కాదు. మత్స్యలింగం గారు వీళ్ళందరూ కూడా. సరే యాక్టివ్ ఉన్నా కాకపోయినా ఇక్కడ చీలిక వచ్చింది ఏ రకంగా అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి వరకు విషయం వెళ్ళడం, ఆయన కూడా ఎమ్మెల్యేల మీద సీరియస్ అవ్వడం ఇవన్నీ జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం ఏంటంటే అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వకూడదు అని. ఇప్పటి వరకు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4 అసెంబ్లీ సెషన్స్ జరిగాయి. ఈ సెషన్స్లో మొత్తం కలిపి సుమారుగా 44 రోజులు అసెంబ్లీ పనిచేసింది. ఇందులో కొంతమంది ఎమ్మెల్యేలు 9 రోజులు, కొంతమంది ఎమ్మెల్యేలు 10 రోజులు కూడా అసెంబ్లీకి హాజరైనట్టుగా రికార్డుల్లో ఉంది. కానీ అక్కడ వాస్తవంగా చూస్తే అది లేదు. ఈవెన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 6 రోజులు హాజరైనట్టు, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు 5 రోజులు హాజరైనట్టు, ఇలా వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కొక్క సెషన్లో కొన్ని రోజులు హాజరయ్యారు అని చెప్పి రికార్డుల్లో ఉంది, రిజిస్టర్లో ఉంది, అటెండెన్స్లో సంతకాలు చేసి ఉన్నాయి. కానీ వాస్తవానికి వాళ్ళు హాజరవ్వలేదు సభకు. సో ఇది శాసనసభ నైతిక విలువల కమిటీ దృష్టికి వెళ్ళడం, వాళ్ళు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం, ఏమయ్యా మీరు సభ లోపలికి రావట్లేదు, బయటకు వచ్చి సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు, ఇది ఎంతవరకు కరెక్టు, పైగా జీతాలు తీసేసుకుంటున్నారు టైంకి అని చెప్పి ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే అసలు పార్టీ పరంగా నైతిక విలువలను చూద్దాం. వైసీపీ పార్టీ పరంగా పార్టీ అధినేతకు తెలియకుండా ఎమ్మెల్యేలు ఎందుకని అసెంబ్లీకి వస్తున్నట్టు, అసెంబ్లీకి వచ్చి సంతకాలు చేస్తున్నట్టు? సో పార్టీ అధినేతకు తెలియదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిస్తే ఊరుకోరు. ఎందుకు మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్తున్నారు, సంతకాలు ఎందుకు చేస్తున్నారు, మనం అసెంబ్లీకి వెళ్ళట్లేదు కదా వదిలేయండి అంటారు. అఫీషియల్గా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు సంతకాలు చేయండి, వెళ్ళకపోతే లేదు, నాతో పాటు మీరు కూడా ఉండండి అని అంటారు. కానీ వీళ్ళు ఎవరికి వాళ్ళు తేలుకుట్టిన దొంగలాగా ఒకరికి సంబంధం లేకుండా మరొకరు, ఒకరికి తెలియకుండా మరొకరు వెళ్ళి సంతకాలు చేసుకొని వచ్చేస్తున్నారు. ఇది ఎక్కడ మొదలైందంటే 2024 జూలై నెలలో, జూలై వర్షాకాల సమావేశాలు జరుగుతున్నప్పుడు వైసీపీలో ఒక ఎమ్మెల్యే ఫస్ట్ అసెంబ్లీలో ఇది సెషన్స్ జరుగుతున్నప్పుడు వైసీపీలో ఒక ఎమ్మెల్యే ఫస్ట్ అసెంబ్లీకి వెళ్ళి సంతకం చేశాడు. ఎందుకంటే ఈ రఘురామకృష్ణరాజు గారు ఆ మధ్య 60 రోజుల పాటు శాసనసభకు రాకపోతే అనర్థ పెట్టివేస్తామని నిబంధన ఇచ్చారు కదా, దానికి వైసీపీ వాళ్ళు భయపడి ఫస్ట్ సెషన్లో ఒక 2-3 వెళ్ళి సంతకాలు చేసుకొని వచ్చి ఆ విషయాన్ని వాళ్ళు సైలెంట్గా ఉంచకుండా మిగిలిన ఎమ్మెల్యేలకు చెప్పారు. ఇప్పుడు 60 రోజులు వెళ్ళకపోతే అనర్థ వేటు పడుతుందంట, మనం మాజీలం అయిపోతాము, సో మనకెందుకు ఈ రిస్క్, మనం వెళ్ళి సంతకాలు చేస్తే సరిపోద్దు కదా, ఎమ్మెల్యేలుగా మనకు ఆ రైట్ ఉంది కదా, వెళ్ళొచ్చు కదా అని ఎవరో ఒకరో ఇద్దరో చేసి మిగిలిన వాళ్ళకి చెప్పడంతో మిగిలిన 10 మంది అలాగే చేశారు. అవకాశం ఉన్న ప్రతిసారి కూడా అసెంబ్లీ సెషన్స్ ఎప్పుడైతే జరుగుతున్నాయో అప్పుడు వాళ్ళు దగ్గరలో ఉంటే వెళ్ళి రిజిస్టర్లో సంతకాలు చేసుకుంటూ రావడం అలవాటైంది. సో ఇది వైసీపీలో చీలికకు కారణమైంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు, ఆయనకు నచ్చదు. కానీ వీళ్ళేమో అసెంబ్లీకి వెళ్ళినట్టు సంతకాలు చేస్తున్నారు. ఎందుకు చేయాల్సి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేని పనులు ఎందుకు చేయాల్సి వస్తుంది? వాళ్ళ పదవిని వాళ్ళు కాపాడుకోవడానిక? అంటే 60 రోజుల పాటు అసెంబ్లీలోకి వెళ్ళకపోతే అనర్థవేటు పడుతుంది అనే భయంతో చేస్తున్నారా? నిజంగా అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఉంటుందా? ఆయన ఈ మాత్రం తెలియకుండా పూర్తి నిర్ణయాలు తీసేసుకుంటారు అసెంబ్లీకి వెళ్ళొద్దు అని. సో మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల వైఖరి ప్రశ్నార్థకంగా మారింది. అభిప్రాయాలు వేరైపోయినాయి. వెళ్ళడాన్ని సమర్థించుకుంటున్నారు కొంతమంది, లేదు ఇప్పుడున్నట్టే మనం అసెంబ్లీకి వెళ్ళకూడదు అనుకుంటున్నారు కొంతమంది. సో ఇది చిలికి గాలివానగా మారి ఈ అభిప్రాయ భేదాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళడం, జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద కొంతమందికి క్లాస్ పీకడం, ఎందుకు సంతకాలు చేశారు, ఎందుకు మీరు అసెంబ్లీకి వెళ్ళారని క్లాస్ పీకడం, ఇవన్నీ కూడా ఈ మధ్య ఇంటర్నల్గా జరిగాయి అంటున్నారు. సో మొత్తానికి చీలిక ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ.